వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో కోడల్ని హత్య చేశారు అత్తామామలు. 2 నెలల కిందట కోడల్ని చంపేసి మృతదేహాన్ని భూమి లోపల పాతిపెట్టారు. కొడుక్కి ఎటువంటి అనుమానం రాకుండా కోడల్ని చంపేశారు. హత్య చేసిన అత్తామామలు తన భార్య కనిపించడం లేదని చెప్పి తనకి కంప్లైంట్ చేశారు. అయితే ఇది తెలుసుకున్న భర్త కొడుకు వచ్చి తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏమీ తెలియనట్లే అత్తామామలు నటిస్తూ పోలీసుల దృష్టిలో కూడా చాలా బాగా నటించారు. అయితే పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి అసలు నిజాలు బయటపడ్డాయి. అత్తామామలే చంపి పాతి పెట్టారని తేల్చారు పోలీసులు. పాతిపెట్టిన మహిళ మృతదేహాన్ని వెలికి తీసేందుకు పోలీసులు చర్యలు చేస్తున్నారు. అయితే దీని గురించి మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి సురేష్ లైన్లో ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, ఇది అంటే ఇంత ఘోరమైన ఘటన జరగడానికి కారణం ఏంటి? అసలు అత్తమామలు ఎవరు, ఎందుకు చేశారు, అసలు ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, అసలు దీనిపైన ఈ కేసు పైన మొత్తం అసలు అప్డేట్స్ ఏంటి? మండలం అయితే గ్రామానికి సంబంధించి రామంజాపూర్ తండాకు సంబంధించిన 3వ జోలి అనే ఒక మహిళను అత్తమామలే అత్యంత దారుణంగా హత్య చేసి భూమిలో పూడ్చి పెట్టేసి ఎక్కడ వెళ్ళిందో తెలియదంటూ కూడా కొడుకు చెప్పడం జరిగింది. దీంతో తమ కొడుకు అదేవిధంగా అత్తమామలు ముగ్గురు కూడా కలిసి శంషాబాద్ పోలీసులకు జోలి కనబడట్లేదు అని చెప్పేసి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో అత్తమామపై అనుమానం రావడంతో వారిని గట్టిగా విచారించడంతో తామే హత్య చేశామని చెప్పేసి కూడా ఒప్పుకోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాదాపు 2 నెలల క్రితము ఈ ఘటన జరిగింది. 2 నెలల నుంచి కూడా ఆ అత్తమామలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ తమకు ఏది తెలియనట్టుగా నటిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. పోలీసుల దర్యాప్తులో ఈ విషయం బయటపడడంతో ఎక్కడ అత్తమామలు పూడ్చిపెట్టారో దోలిని ఆమెని మళ్ళీ మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించడం జరిగింది. అత్తమామల్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే 2 నెలల క్రితం శంషాబాద్ లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు, జోలి కనబడట్లేదని చెప్పేసి కూడా. కొడుకుతో పాటే అత్తమామలు కూడా అంటే కొడుకు తల్లిదండ్రులు ఇద్దరు తిరుగుతూ ఉన్నారు. కుటుంబ సభ్యులు గాని బంధువులకు గాని ఆమె కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, దానికి సంబంధించి పోలీసులు వెతుకుతున్నారు, కుటుంబ సభ్యులతో కూడా గాలిస్తున్నామని చెప్పేసి కూడా చేస్తున్నారు. కానీ శంషాబాద్ పోలీసులకి అత్తమామ ప్రవర్తనపై వాళ్ళ బిహేవియర్ చక్కగా లేకపోవడంతో కొన్ని అనుమానాలు రావడంతో గట్టిగా వారిని దర్యాప్తు చేసి వారిని విచారించగా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం శంషాబాద్ పోలీసులు డోలీని హత్య చేసిన అత్తమామని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలు ఏంటి, ఆమెను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, వాటిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాబట్టి అన్ని విషయాలు దర్యాప్తులో బయటపడతాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే భర్త ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎందుకంటే భార్య కనిపించట్లేదు అని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేసి 2 నెలల నుంచి కూడా మొత్తం చుట్టూ తిరుగుతూ గ్రామాల చుట్టూ తిరుగుతూ వారి బంధువులను అడుగుతూ అనేక మందిని విచారించినప్పటికీ కూడా ఆచూకీ తెలియలేదు. కానీ ఆ అత్తమామలే అత్యంత దారుణంగా ఆమెని హత్య చేయడానికి గల కారణాలు ఏంటి దానిపైన ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరి సురేష్, ఎలా చంపారు అసలు? తనది అంటే సౌండ్ కూడా రాకుండా ఏమాత్రం అనుమానం రాకుండా కొడుక్కి ఎలా చంపారు? దీనిపైన ఇప్పుడు పోలీసులు పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఆమె కనిపించట్లేదు అని చెప్తే పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది. కానీ ఈ దర్యాప్తులో 2 నెలల నుంచి కూడా ఆమె ఆచూకీ లభించకపోవడం, పోలీసులు అన్ని చోట్ల సీసీ కెమెరాలు చెక్ చేసినప్పటికీ ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఆమె దగ్గర ఏమైనా సెల్ ఫోన్ ఉందా అనే దానిపై దర్యాప్తు చేసినప్పటికీ కూడా ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో ఆ కుటుంబ సభ్యులని ఒక్కొక్కరిగా విచారిస్తున్న సమయంలో అత్తమామని కూడా గట్టిగా విచారించడంతో కొడుకు బయటికి వెళ్ళొచ్చి తర్వాత అత్తమామతో పాటే కోడలుంది కాబట్టి చివరిసారి ఎక్కడికి వెళ్ళింది ఆమె, అసలు ఎక్కడ మీతో మాట్లాడింది, ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళిందనే దర్యాప్తులో ఈ విషయాలు తెలిసాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. వారిని ప్రస్తుతం ఆమె హత్య గల కారణాలేంటి, ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని విషయాలు దర్యాప్తులో బయటకు వస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఎవరైతే హత్య కాబడిందో ఆమె మృతదేహాన్ని వెలికి తీశారు, ఎక్కడ పాతి పెట్టారో వాళ్ళని స్వయంగా తీసుకెళ్లి ఆ మృతదేహాన్ని బయటికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ తరలించారు. కాబట్టి మృతదేహం కూడా గుర్తుపట్టలేని స్థితిలో కూలిపోయి ఉంది. ఎందుకంటే దాదాపు 2 నెలలు అవుతుందని ఆమెను చంపేసి పూడ్చిపెట్టారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు దర్యాప్తులో విషయాలు బయటపడ్డాయి. కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ
పోలీసుల చుట్టూ కూడా అంటే హత్య చేసిన తర్వాత 2 నెలల నుంచి కూడా ఆ ఫోటోలు కనిపించట్లేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ చుట్టూ, కొడుకు చుట్టూ, అదే విధంగా బంధువులలో కూడా కలిసి తిరుగుతూ వెతకడం వీళ్ళు కూడా ప్రారంభించారు. కానీ హత్య చేసింది వాళ్ళే మళ్ళీ పోలీసులతో కలిసి ఫోటోలు కనిపించట్లేదు అని చెప్పేసి కూడా తిరగడంతో వారి ప్రవర్తన పైన పోలీసులకి అనుమానం రావడంతో వారిని ప్రశ్నించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు ఏంటనే దానిపైన దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. మరి సురేష్, చనిపోయిన ఆవిడ పేరు మునావత్ జోలి అని చెప్పారు. మరి మునావత్ జోలి వాళ్ళ అమ్మ నాన్నలు అంటే తల్లిదండ్రులకి ఏమైనా తెలుసా చనిపోయినట్టు, లేదంటే వాళ్ళు ఎలా స్పందిస్తారు? చనిపోయిన విషయము ఈ రోజే వెలుగులోకి వచ్చింది. అంటే ఆమె కనిపించట్లేదు, మిస్సింగ్ కేసు నమోదు చేశారు, పేపర్ ఇచ్చారు, బస్సులకి తెలిసిన వారికి ఆమె ఫోటోతో యాడ్స్ కూడా విడుదల చేయడం జరిగింది. ఆమె కనబడట్లేదు, ఎవరైనా కనబడితే ఆశించి తెలిస్తే సమాచారం అందించాలని చెప్పేసి కూడా ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలతో పాటు ఫోన్ నెంబర్లను కూడా ప్రచురించి ఆటోలకి, బస్ స్టాండ్లలో ఆమె ఫోటోలను డిస్ప్లే చేశారు. కానీ విచారణ చేస్తూ పోతే పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు. అసలు ఆమె ఎక్కడ మిస్సింగ్ అయింది, అసలు ఆమె సెల్ ఫోన్ ఎక్కడ వెళ్ళింది, ఆమె ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళింది అనే దానిపై విచారణ చేసే సందర్భంలో అసలు ఎక్కడ కూడా ఎలాంటి ఆధారం దొరకలేదు. కాబట్టి కుటుంబ సభ్యులు పై అనుమానంతో వారిని విచారించిన సందర్భంలోనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే మునావత్ జోలి 36 సంవత్సరాలు ఉంటుంది. ఆమెకు సంబంధించి వివాహం ఎప్పుడైంది, ఆమెకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, వీటికి సంబంధించిన పూర్తి దర్యాప్తు పోలీసులు ప్రస్తుతం చేస్తున్నారు. ముందుగా ఆమె మిస్సింగ్ కేసు నమోదైంది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి ఉంటుంది, తిరిగి వస్తుంది అంటుంది, లేదంటే ఇంట్లో ఏదైనా చిన్నపాటి గొడవలు అయితే బయటికి పోయి ఉంటుందని చెప్పేసి కూడా భావించారు. కానీ అత్తమామలే ఆమెని అత్యంత కిరాతకంగా చంపేసి పెద్ద గోసు తీసి అందులో పాతి పెట్టి మళ్ళీ ఏమీ తెలియనట్టు చుట్టూ జనాల్లో తిరుగుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కారణాలపైన దర్యాప్తులోనే అన్ని విషయాలు బయటపడతాయని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం మునావత్ జోలి అత్తమామల్ని అదుపులోకి తీసుకున్నారు, భర్తని కూడా విచారిస్తున్నారు. అసలు ఏం జరిగింది, దానికి సంబంధించి ఏమైనా ఆమెతో అత్తమామలకి గొడవ కారణం ఏంటి, అసలు తగాదాలు ఏమైనా ఉన్నాయా, వీటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సురేష్. ఎస్, అయితే మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు చూసే అమ్మాయి పేరే తను మునావత్ జోలిగా తెలిసింది. తను 36 ఏళ్ళ యువత. అంటే తను ఆ యువతి పెళ్లి చేసుకొని కూడా కొన్ని ఇయర్స్ అవుతుంది. తనకు పిల్లలు ఉన్నారా ఏంటి అని తెలియదు. అయితే ఆ కొడుకు అంటే తన భర్తకు కూడా కనిపించడం లేదు అని చెప్పి ఫస్ట్ మిస్సింగ్ కేస్ ఎఫ్ఐఆర్లో లాడ్జ్ అవ్వడం వల్ల, ఎఫ్ఐఆర్లో మిస్సింగ్ కేసు అవ్వడం వల్ల పోలీసులు కూడా కొంచెం సరే ఎక్కడికైనా వెళ్ళుంటుందేమో, ఎక్కడ వెళ్ళుంటుంది అని చెప్పి ఫోన్ని ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు. అప్పటికి దొరకలేదు. అయితే ఇంకా బతికే ఉందేమో, మిస్ అయిపోయిందేమో, ఎక్కడన్నా స్పృహ తప్పి పడిపోయిందేమో, ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేశారేమో అని చెప్పి వాళ్ళ ఐడియాలు కూడా పలు విధాల ప్రయాణించాయి. కాకపోతే అంత డౌట్ వచ్చిన శంషాబాద్ పోలీసులు విచారణ చాలా గట్టి స్థాయిలో చేసిన తర్వాత వాళ్ళ సొంత అత్తామామలే తనని అతి కిరాతకంగా చంపి పూడ్చి పెట్టేశారని చెప్పి తెలిసింది. అయితే వాళ్ళని విచారణ చేసిన తర్వాత ఎలా చంపారు, ఎందుకు చంపారు అన్న విషయాలు అయితే ఇంకా బయటకి రాలేదు. మరి చంపి పూడ్చిపెట్టి అసలు కొడుక్కి ఏమాత్రం డౌట్ రాకుండా వాళ్ళు చంపారని చెప్పి కొడుకు దగ్గర కూడా చాలా బాగా నటిస్తూ అసలు ఎక్కడుంది అని చెప్పి ఊరంతటా ఫ్లయర్లు, పోస్టర్లు వేసి ఈ నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ ఈవిడ మిస్సింగ్ అని అంటే అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంత క్రూరంగా చంపారు. మరి అత్తమామల మైండ్ సెట్ ఎంత ఘోరంగా, ఎంత క్రైమ్ ఫిల్ అయిపోయిందో వాళ్ళ మైండ్లో, ఎంత సైకిక్గా వాళ్ళు ప్రవర్తిస్తున్నారన్న విషయం తెలియదు. అయితే పోలీసులు అయితే విచారణ చాలా స్ట్రాంగ్గా అయితే విచారిస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఈ విచారణలో అసలు ఎందుకు చంపారు, ఎలా చంపారు, వీళ్ళిద్దరే చంపారా, ఇంకెవరైనా సాయం తీసుకున్నారా, తను ఏమైనా చేశారా, లేదంటే ఎందుకు చంపారు, అసలు ఈ కేసు ఎప్పుడు కొలిక్కొస్తుందో చూడాలి.